ఫ్రెండ్స్, వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 19కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 24, 2026. టైం వచ్చేసరికి ఎంతో కొంత అవుతుంది. ఈరోజు స్పెషల్ ఏంటంటే స్పెషల్ డేట్, స్పెషల్ పర్సన్. ఇక్కడ మీకు చూడొచ్చు విజార్డ్ కనిపిస్తుంది. విజార్డ్ సార్ కనిపిస్తున్నారు కదా. విజార్డ్ సార్ టీ షర్ట్ మీద షర్ట్ ఎందుకు వేసారో మీకు డౌట్ రావచ్చు. ఎందుకు ఇలా మెరిసిపోతున్నారు, సిగ్గుపడుతున్నాక మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈరోజు విజార్డ్ సార్ బర్త్డే, ఒక లెజెండ్ జన్మించిన రోజు ఇది. విజార్డ్ సార్ 29 ఏట అడుగు పెడుతున్నారు కాబట్టి ఈ వీడియోకి మనం 29,000 లైకులు కొట్టి కింద కామెంట్ సెక్షన్లో ఒక 5,000 కామెంట్స్ అయినా హ్యాపీ బర్త్డే విజార్డ్ సార్ అని చెప్పేసి విజార్డ్ సార్ పట్ల మనకున్న ప్రేమను మనం చాటుకుందాం. హ్యాపీ బర్త్డే విజార్డ్ సార్. మీ పుట్టినరోజు ఏమైనా సందేశం ఇస్తారు ప్రేక్షకులకి? సందేశమే లేదన్న, ఎలా నడిచేది అలా నడుస్తుంది. కొద్దిగా కష్టపడండి, ఫ్యూచర్ గురించి ఆలోచించండి. ఇంకా న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి స్కోడా కుషాక్ 2026 ఫేస్ లిఫ్ట్ అయితే వచ్చింది. డిజైన్ సేమే ఉంది, కొంచెం చేంజ్ చేశారు. ఫ్రంట్ ఒక ఎల్ఈడి లైన్ యాడ్ చేశారు. బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు స్కోడా మీకు లైటింగ్ తో పాటు వస్తుంది, లెటర్స్ ఉన్నాయి కదా, అవి మీకు మొత్తం ఎల్ఈడి చేసి పడేశారు. చూడడానికి బాగుంది. లుక్ అయితే కొద్దిగా చేంజ్. నీకు నచ్చిందా? నచ్చిందన్న, బాగుంది. ఇంజన్స్ లో మాత్రం ఏం చేంజ్ చేయలేదు. ఇంజన్స్ లో జస్ట్ అవే ఇంజన్స్, 1 లీటర్ TSI పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ TSI పెట్రోల్ ఇంజన్. బాగుంటాయి, సూపర్ ఇంజన్స్ ఇవి. TSI ఇంజన్స్ చాలా బాగుంటాయి. అండ్ 1.5 లీటర్లో గేర్ బాక్స్ ఏం చేంజ్ లేదు. 7 స్పీడ్ DCT గేర్ బాక్స్తో వస్తుంది. ఏదో బేస్ మోడల్ ఆటోమేటిక్ గేర్ బాక్సే చేంజ్ అయింది. 1 లీటర్ TSI పెట్రోల్ ఇంజన్ ఉంది కదా బేస్, దానిలో ఇంతకుముందు మనకి 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ అయితే వచ్చేది, జపనీస్ కంపెనీది. ఇప్పుడు దాని నుంచి వీళ్ళు 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్కి అయితే వెళ్ళారు. ఇది చైనీస్ కంపెనీ. నేను చెప్పేదాని ప్రకారం అయితే లాస్ట్ జనరేషన్ కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ గేర్ బాక్స్ కొద్దిగా ఫాస్ట్ ఉంటుంది. గేర్ షిఫ్టింగ్ మీకు చాలా స్మూత్ ఉంటుంది అంటే చెప్తున్నారు. అండ్ రిలయబిలిటీ పరంగా అయితే మనకి తెలియదు, కొన్ని రోజులు అయితే కానీ తెలుస్తుంది. అండ్ ఏదైతే 1.5 లీటర్ గేర్ బాక్స్ అయితే మాత్రం 7 స్పీడ్ DCT, అది మాత్రం బాగుంటుంది. ఇంజన్ సేమ్ తేడా లేదు కానీ ఫీచర్స్ మాత్రం సేమ్. చాలామంది ఏమనుకున్నారు, 360 డిగ్రీ కెమెరాస్ వస్తాయి, ఈసారి అడాస్ వస్తుంది, ఇట్లా ఏ అనుకున్నారు కానీ అన్నిటికీ బిస్కెట్ చేశారు వీళ్ళు. మొత్తానికి అయితే మాత్రం 360 డిగ్రీ కెమెరాస్ మిస్ అయిపోయినాయి. ఎడాస్ అయితే వాళ్ళు చెప్పేది లెవెల్ 2 ఎడాస్ అందరు ఇస్తున్నారు కదా, మీరు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఎడాస్ ఎవరు యూజ్ చేయట్లేదు ప్రాక్టికల్గా ఇండియాలో, అందుకని ఇవ్వట్లేదు అని చెప్పారు. కాకపోతే కొంతమంది యూజ్ చేస్తుంటారు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఇట్లాంటి ఫీచర్స్. అండ్ మెయిన్ సరే ఎడాస్ ఇవ్వలేదు పక్కా పెట్టండి, 360 డిగ్రీ కెమెరాస్ అని ఇవ్వాలి కదా, అవి కూడా ఇవ్వలేదు. అండ్ ఇంకొక ప్రాబ్లం వచ్చేసరికి మ్యూజిక్ సిస్టమ్, బ్రాండెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఏం లేదు. సో ఇవి కొన్ని రీజన్స్ అనమాట. దీనివల్ల కాంతన్ లాంటి కస్టమర్స్ కూడా బ్యాక్కి వెళ్ళిపోతున్నారు. కాంతన్కి 360 డిగ్రీ కెమెరాస్ కావాలి, మంచి మ్యూజిక్ సిస్టమ్ కావాలి, ఇవి లేవని చెప్పేసి వేరే ఆప్షన్స్కి వెళ్తున్నాడు. సెల్టాస్, CR ఇవన్నీ చూస్తున్నారు. కాంతన్ 2 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాడు. అది ఎప్పుడు అంటాడో తెలియదు కానీ ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ అనమాట. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓన్లీ డ్రైవింగ్, జర్మన్ కార్స్ అని డ్రైవింగ్ బాగుంటాయి, అది పక్క పెట్టేస్తాను. కానీ ఇండియాలో మనకి ఫీచర్స్ కూడా ఎక్కువ కోరుకుంటున్నారు పబ్లిక్. సో మీ ఒపీనియన్ దీని గురించి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. కార్ అయితే మాత్రం డ్రైవింగ్ పరంగా మాత్రం సూపర్ కార్, టాప్ నాచ్ ఉంటుంది. కాకపోతే కొన్ని మంచి చేంజెస్ కూడా చేశారు. పానరామిక్ సన్ రూఫ్ యాడ్ చేశారు. ఎంతమంది నేను చిన్నగా ఉండేది, ఇప్పుడు పానరామిక్ సన్ రూఫ్ అయిపోయింది. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కూడా చేంజ్ అయిపోయింది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మొత్తం డిజిటల్ చేసేసారు. బ్యాక్ సైడ్ రేర్ సీట్ కి మసాజ్ ఫంక్షన్ తీసుకొచ్చారు. ఫ్రంట్ లేదు, ఇదేం కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి కానీ మసాజ్ ఫంక్షన్ అయితే లేదు. బ్యాక్ సైడ్ మాత్రం మసాజ్ సీట్స్ అయితే ఉన్నాయి. ఇవి లగ్జరీ కార్స్ లో కూడా బ్యాక్ సీట్స్ లో మసాజ్ అయితే ఇవ్వరు, అంతేగా? అంతే అన్న. వీళ్ళు ఏంటంటే ఇండియన్ పేరెంటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, అంటే పెద్దవాళ్ళని వెనక్కి కూర్చోబెడతాం, ఫాదర్ మదర్ని, మనం ఎటో డ్రైవ్ కూర్చుంటాం. సో వాళ్ళకి ఏంటంటే ఒక కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు తీసుకొచ్చారనమాట. ఆయన ఇంటర్వ్యూలో అది చెప్పాడు అనమాట. వెంటిలేషన్ కూడా ఇస్తే బాగుండేది. అది కూడా అడిగాడు, వెంటిలేషన్ వెనక్కి కూడా ఇవ్వచ్చు కదా అని. అంటే ముందు అనేది మ్యాండేటరీ, ఎందుకంటే వాళ్ళు డ్రైవ్ చేస్తుంటారు, వాళ్ళకి ఆ ఫీల్ కావాలి. ప్లస్ వాళ్ళకి స్వెట్ అనేది ఎక్కువ వస్తుంటాయి. వెనక్కి కూర్చున్న వాళ్ళకి ఏంటంటే కంఫర్ట్ ఉంటే చాలు అన్నారు అనమాట. నెక్స్ట్ థార్ రాక్స్ స్టార్ ఎడిషన్ అని చెప్పేసి తీసుకొని వచ్చింది. ఇది చూడడానికి లైమ్ కలర్ ఫినిష్ అనమాట. ఎగ్జాక్ట్ కలర్ ఏంది? ఇది సిట్రిన్ ఎల్లో అని చెప్తున్నారు అన్న. కొద్దిగా ఎల్లో, లైమ్ ఎల్లో గోల్డ్ టైప్ ఫినిష్ లో వచ్చింది కానీ అది చూడడానికి అంత అట్రాక్టివ్ అనిపించట్లా. ప్రైస్ మాత్రం 35,000 పెంచారు నార్మల్ మోడల్ కి. దీనికి బ్యాడ్జ్ వచ్చింది, స్టార్ ఎడిషన్ అని చెప్పేసి బ్యాడ్జ్ ఒకటి ఇచ్చారు. బ్లాక్ ఎల్ఐ వీల్స్ కనిపిస్తున్నాయి, అంతే గోల్డ్ బ్లాక్ థీమ్. లోపల కూడా మొత్తం సీట్స్ ఇవన్నీ బ్లాక్ కలర్ లో ఉన్నాయి. ఓన్లీ కాస్మెటిక్ చేంజెస్ అనమాట. 35,000 ఎక్కువ పెట్టారు దీనికి కాస్ట్. నెక్స్ట్ థార్ 3 డోర్ ప్రైస్ కూడా పెరుగుతుంది. బేస్ మోడల్ ఏం ప్రైస్ పెరగట్లేదు కానీ LXT మోడల్ పైన నుంచి, LXT మోడల్ అండ్ దాని పైన వరకు మీకు ప్రైజెస్ అయితే 20,000 రూపీస్ అయితే పెరుగుతున్నాయి జనవరి 2026 ఈ మంత్ నుంచి. టొయోటా నుంచి కొత్త ఈవీ కార్ అయితే రాబోతుంది. మారుతి ఈవీటారా చూసారు కదా, సేమ్ దాన్నే బ్రాండింగ్ చేంజ్ చేసి అర్బన్ క్రూజర్ ఎబెల్లా అని తీసుకురాబోతున్నారు. సేమ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ తో అయితే వస్తుంది. 49 kWh బ్యాటరీ ప్యాక్, 61 kWh బ్యాటరీ ప్యాక్ సేమ్ అయితే వస్తున్నాయి. ఇక ఫీచర్స్ గురించి చూసుకున్నా కూడా సేమే ఉంటుంది. ఎక్స్టీరియర్ గా అయితే కొద్దిగా చేంజెస్ చేశారు. టొయోటా అంటే కొద్దిగా బాడీ మనకు స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి
దాన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేజర్ దీనిలో ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఇంకా మీరు పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనకు మారుతీయ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది వాళ్ళ గుజరాత్ ప్లాంట్ లో. ఇవి తొందరలో తీసుకురానున్నారు. ప్రీ బుకింగ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. 25,000 రూపీస్ పెట్టి మీరు ప్రీ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి స్కోడా నుంచి స్కోడా కైలాక్ లో మనకి వేరియంట్స్ ఎలా ఉంటాయి, క్లాసిక్ అని, సిగ్నేచర్ అని, ప్రిస్టేజ్ అని మోడల్స్ ఉంటాయి కదా. బేస్ మోడల్ క్లాసిక్ మోడల్ తక్కువ రేట్లో తీసుకొచ్చారు. చాలా మంది దానికి అట్రాక్ట్ అయ్యారు. కాకపోతే దాని ప్రాబ్లం ఏంటంటే ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉండదు, ఓన్లీ మాన్యువల్ గేర్ బాక్స్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు దీనిలో కొత్త ఎడిషన్స్ తీసుకొని వచ్చారు. క్లాసిక్ ప్లస్ అని చెప్పేసి తీసుకొచ్చారు. క్లాసిక్ ప్లస్ లో ఇప్పుడు మనకి ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ కూడా ఉంటుంది. క్లాసిక్ కి క్లాసిక్ ప్లస్ కి డిఫరెన్స్ వచ్చేసరికి 65,000 రూపాయలు ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ లో. ఒకవేళ మీరు ఆటోమేటిక్ వెళ్ళారనుకోండి 1,65,000 పెరుగుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ లో డిఫరెన్స్. క్లాసిక్ కి, క్లాసిక్ ప్లస్, ఆటోమేటిక్ కి. క్లాసిక్ మోడల్ తో కంపేర్ చేస్తే క్లాసిక్ ప్లస్ లో ఏమేమి ఫీచర్స్ యాడ్ చేశారో విజార్డ్ సార్ చెప్తారు. మెయిన్ గా 16 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ అలాగే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే యాడ్ చేశారు. క్రూజ్ కంట్రోల్ వస్తుంది అండ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అయితే ఉంటుంది. ఆటో డిమింగ్ IRVM అయితే ఇచ్చారు. రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా యాడ్ చేశారు. ఇవి మేజర్ గా చూసుకుంటే చేంజెస్. ఒకవేళ మీరు ఆటోమేటిక్ చూస్తుంటే స్కోడా కైలాక్ ఇప్పుడు అవైలబుల్ గా ఉంది. బేస్ మోడల్ క్లాసిక్ లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా యాడ్ చేస్తారు, ఒకసారి చెక్ చేయండి. ఇలాగే సిగ్నేచర్ మోడల్ కి సిగ్నేచర్ ప్లస్ తీసుకొచ్చారు. ప్రిస్టేజ్ మోడల్ ప్రిస్టేజ్ ప్లస్ అని చెప్పేసి కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి తీసుకొని వచ్చారు. టాటా నెక్సాన్ ఈవీలో 2 కొత్త కలర్స్ లాంచ్ చేశారు. ఓషన్ బ్లూ కలర్ ఒకటి అండ్ ఇంకొకటి ప్యూర్ గ్రే. ఒకవేళ మీరు నెక్సాన్ ఈవీ కొనుక్కోవాలనుకుంటే 2 కలర్స్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓషన్ బ్లూ చాలా డిఫరెంట్ గా ఉందన్న. ఓషన్ లో నుంచి వచ్చినట్టుందా? కలర్ కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. టాటా పంచ్ లో మనకి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సిఎన్జి ఉంటుంది, పెట్రోల్ ఇంజన్, టర్బో పెట్రోల్ ఇంజన్ అన్ని ఉన్నాయి. కాకపోతే డీజిల్ మిస్ అవుతుంది. సో ఒకవేళ పబ్లిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే డీజిల్ కూడా తీసుకొస్తామని చెప్పేసి మోహన్ సావర్కర్ గారని టాటా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ అయిన ప్యాసింజర్ వెహికల్స్ కి ఆయన ఒక ఇంటర్వ్యూలో స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఎక్కువ మంది కానీ డీజిల్ ఇంట్రెస్ట్ చూపిస్తే పంచ్లో మీకు డీజిల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు తొందరలో. ఎందుకంటే పంచ్ వీళ్ళకి బెస్ట్ సెల్లింగ్ వెహికల్ అనమాట. 10 లక్షల లోపు పంచ్ బాగా అమ్ముడుపోతుంది. కైలాక్ ఒక కారు బాగా అమ్ముడుపోతుంది. 10 లక్షల రూపాయల లోపు ఇప్పుడు ఎక్కువ మంది ఎంటర్ అవ్వడానికి కూడా చూస్తూ ఉన్నారు అనమాట 5 స్టార్ రేటింగ్ తోటి. 5 స్టార్ రేటింగ్ అని గుర్తొచ్చింది విన్ఫాస్ట్ VF6 VF7 భారత్ ఎన్క్యాప్ లో 5 స్టార్ రేటింగ్ అయితే పొందినాయి. భారత్ ఎన్క్యాప్ లో 5 స్టార్ రేటింగ్ పొందిన కార్లు బయట మార్కెట్లోకి వెళ్ళినాయి అనుకోండి, వేరే కంట్రీస్ లో క్రాష్ టెస్ట్ జరిపినప్పుడు కొద్దిగా రేటింగ్ డిఫరెంట్గా వస్తుంది. 0, 1, 2 కూడా స్కోర్ చేస్తూ ఉన్నాయి. మెయిన్ సీట్ బెల్ట్ ఫెయిల్యూర్స్ అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ఒక టెస్ట్లో మీకు 5 స్టార్ రేటింగ్ వస్తే ఇంకో టెస్ట్లో 0 రావచ్చు. సో ఇవన్నీ నమ్మకండి. బిల్ క్వాలిటీ చూసుకోండి, స్ట్రక్చర్ ఇంపార్టెంట్, ఇంకా మీకు స్లోగా నడుపుకోండి. నెక్స్ట్ వచ్చేసి బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ సిరీస్ లో ఎంట్రీ లెవెల్ బైక్ అయినటువంటి 125cc లో 2026 వర్షన్ అయితే తీసుకొచ్చారు. దీనిలో మెయిన్ గా వీళ్ళు చేంజెస్ ఏమైనా చేశారంటే ఫ్రంట్ హెడ్ లైట్ దగ్గర కొద్దిగా చేంజ్ అయితే చేశారు. అండ్ LED హెడ్ లైట్స్, LED సిగ్నల్ ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి. పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. కొద్దిగా కలర్ ఆప్షన్స్ కూడా మార్చాడు. డీలర్స్ దగ్గర కూడా వచ్చేసి అని కూడా చెప్తున్నారు చాలా మంది. ఒకసారి మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ మిమ్మల్ని ఆపేసి ఫోటోలు తీయడం, ఫోన్ లో ఫోటోలు అయితే తీయకూడదు. ఫస్ట్ ఫోన్ లో ఫోటోలు తీయడం అయితే అసలు చేయకూడదు. సో మీరు ఫోటోలు తీసి ఫైన్లు వేస్తూ ఉంటారు కదా, ఫైన్లు వేయడం కానీ మిమ్మల్ని ఆపి ఆల్రెడీ ప్రీవియస్గా డ్యూస్ ఉంటాయి కదా, మీరు ఫైన్స్ కట్టకుండా పెండింగ్ ఉంటాయి, వాటన్నిటిని కడితేనే మీకు బైక్ ఇస్తాం, కార్ ఇస్తాం అని కీస్ లాక్కోవడం ఇట్లాంటివి చేయకూడదు. మీరు నార్మల్గా ఆపొచ్చు, ఏమన్నా తప్పు చేస్తే ఆపొచ్చు అండ్ ఫైన్ వేయొచ్చు. అప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్నారు, సో హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్నప్పుడు ఫైన్ వేయాలి, కానీ అక్కడే వసూలు చేయకూడదు. నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే అది పెండింగ్ చలాన్స్లోకి వెళ్ళిపోయింది, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ పెండింగ్ చలాన్స్ ఎక్కువ అయిపోతే మీరు నోటీసులు ఇవ్వండి. ఫస్ట్ వాళ్ళకి 1-2 టైమ్స్ నోటీసులు పంపించండి. వాళ్ళు దానికి కూడా రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు మీరు సీజ్ చేయడమో ఏం చేయాలనుకుంటారు మీరు అప్పుడు చేయండి, కానీ డైరెక్ట్గా రోడ్డు మీద దౌర్జన్యం చేయొద్దు అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు అయితే పోలీసులకు చెప్పింది. నీ బైక్ మీద ఎన్ని చలాన్స్ ఉన్నాయి? చాలా ఉంటాయి. చాలా ఉన్నాయా? ఉన్నాయి. ఎవరైనా మహేష్ బాబు గారు ఫ్యాన్స్ కట్టారు కదా, మహేష్ బాబు గారికి అట్లా విజార్డ్ గారు ఫ్యాన్స్, విజార్డ్ సార్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే పెండింగ్ చలాన్స్ కట్టండి. నెంబర్ చెప్పు, బైక్ నెంబర్. కట్టేస్తారు కానీ చెప్పేసి విజార్డ్ సార్ నీ ఫ్యాన్స్ ఎంతమంది అనుకున్నాము. నెక్స్ట్ మనకి బీహార్ నుంచి, బీహార్ గవర్నమెంట్ ఇప్పుడు ఒక ఆలోచన చేస్తుంది, ప్రకటనలాగా రిలీజ్ చేశారు. ఏంటంటే మనకి రోడ్స్ పాడైపోయి ఉంటాయి కదన్నా, రోడ్స్లో పాట్ హోల్స్ కానీ పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి, బొక్కల్లాగా ఉన్నాయి అనుకోండి, వాటిని మీరు ఫోటో తీయొచ్చు. ఫోటో తీసి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాలి. 72 అవర్స్లో పాట్ హోల్ని పూర్తి చేస్తారు. సో ఇట్లా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఏం పెట్టారంటే ఎవరైనా రిపోర్ట్ చేస్తే వాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడే కొద్దిగా నాకు డౌట్ వచ్చింది సార్, రిపోర్ట్ చేస్తే 5,000 రూపాయలు ఇస్తామని లేని దగ్గర కూడా మన వాళ్ళు బొక్కలు పెట్టి ఫోటోలు తీసి పంపించే టైప్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏమంటావు నువ్వు? అలాగే ఉంటారు. సో ఇలాంటి ప్రకటనలు చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించుకోవాలి. డబ్బులు ఇవ్వకుండా నార్మల్గా ఎవరైనా సామాజిక బాధ్యత వహిస్తారు కదా, మన దగ్గర రోడ్డు బాగాలేదన్నప్పుడు మనము దాన్ని బాగు చేసుకోవడానికి దానికి డబ్బులు ఎందుకు మనకి? ఆ డబ్బులు 5,000 ఇచ్చే కూడా మన డబ్బులు ఇస్తారమ్మా, ట్యాక్స్ కట్టిన డబ్బులు, వాళ్ళ జేబులో నుంచి ఏం తీసేవారు. జస్ట్ మనం రిపోర్ట్ ఇస్తే దాన్ని సాల్వ్ చేసే విధంగా ఉంటే బాగుంటుంది. అది నా అభిప్రాయం. మీ అభిప్రాయం అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ చైనాలో డ్రైవర్లెస్ ట్రక్స్ ఉంటాయి, లైక్ డెలివరీ చేస్తుంటాయి అన్నమాట. లోపల డ్రైవర్ ఏముండరు, అవి వింత బిహేవ్ చేస్తున్నాయి.
రోడ్ల మీద చూస్తే అవి అసలు దానికి స్పీడ్ లిమిట్ లేదు వాటికి. రఫ్ రోడ్స్లో కూడా ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయి అవి. రోడ్లు వేస్తుంటారు మధ్యలో, వాటిలోకి వెళ్ళిపోతున్నాయి. మధ్యలో రోడ్డు మధ్యలో ఆగిపోతున్నాయి, జనాలు వాటిని తంతున్నారు. అండ్ ఒకళ్ళ బైక్ కూడా లాక్కొని వెళ్ళిపోతుంది. సో వాటి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాయి. సో వాటి కంట్రోల్ అయితే లేదు. సో ఇవి బాగా వైరల్ అవుతున్నాయి వీడియోస్ ఇప్పుడు. నువ్వేమంటావు సార్ ఇట్లాంటి డ్రైవర్లెస్ ట్రక్స్ ఇండియాలోకి వచ్చే పరిస్థితి ఏంది? ఈ ఆబ్వియస్లీ ఇది ఏ మీద నడుస్తాయి కదా, వాడికి ఏంటంటే విచక్షణ అనేది ఉండదు. వాడికి ఏంది డెస్టినేషన్కి వెళ్ళాలంతే. డెస్టినేషన్కి వెళ్ళాలి కానీ ఇట్లా అన్నిటినీ బద్దలు కొట్టుకుని వెళ్ళాలి డెస్టినేషన్కి. రీసెంట్గా ఒక వీడియో చూసాను, రైల్వే ట్రాక్ ఎట్లా పడితే అలా దాటుతున్నారు. అది కామనే కదా ఇండియాలో, అది రైల్వే ట్రాక్ కూడా కాదు అది జస్ట్ వాళ్ళకి వాక్వే. అది కానీ ఏంటంటే అక్కడ వాళ్ళ పాపం లోకో పైలట్ ట్రైన్ వస్తుంది, ఆ లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో అతను హార్న్ కొడుతూనే ఉన్నాడు, హాంగ్ చేస్తున్నాడు. ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు పాటికోలు రోడ్ దాటుతున్నారు. ఒక లారీ స్టక్ అయిపోయింది, అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, అటుపక్క ఇటుపక్క ట్రాఫిక్ స్టక్ అవుతుంది. ఒక లారీ స్టక్ అయింది, పాపం ఆయన బ్రేక్ వేసినా ఆగదు కదా ట్రైన్ అనేది, ఆబ్వియస్లీ ఆగదు. పాపం ఆయన ఎంతో కొంత తీసుకొచ్చాడు కానీ గుద్దేసింది. ఇక్కడ ఏంటంటే అక్కడ కామన్ సెన్స్ ఉండదు, దాని ట్రక్కి కొద్దిగా దారిస్తే అది వెళ్ళడం కానీ అట్లా ఏం లేదు. ఇప్పుడు అది ట్రక్ వాళ్ళ మీద పడింది కదా చూస్తుంటే వీడియోలో. అదే అన్న, ట్రక్ బైకర్స్ మీద పడింది కానీ లక్కీలీ దేవుడి దయ వల్ల ఎవరికి ఏం కాలేదని అక్కడైతే వచ్చింది. ఇట్లాంటి ట్రాక్స్ జాగ్రత్తగా ఉండండి, ట్రైన్స్ ఎప్పుడు ఆగో చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి, ఇక్కడ ఫీట్లు మాత్రం చేయకండి. ఇవి ఈ వీక్ ఆటో అప్డేట్స్ అయితే అందరూ చెప్పా కదా, నేను చెప్పిన టార్గెట్స్ కంప్లీట్ చేయకపోతే మీరు విజార్డ్ సార్ ఫ్యాన్స్ కాదని అర్థం. ఇంకా కింద కామెంట్ సెక్షన్లో 5000 కామెంట్స్, హ్యాపీ బర్త్డే విజార్డ్ సార్. అండ్ లైక్స్ వస్తారు 29,000 లైక్స్, ఎందుకంటే ఈరోజు 29th బర్త్డే జరుగుతుంది విజార్డ్ సార్ది. సో ఖచ్చితంగా కంప్లీట్ చేయండి దాన్ని. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ ఆటో అప్డేట్లో కలుద్దాం. రేపు ఒక వీడియో అయితే వస్తుంది, కియా సెల్టోస్ వీడియో మన ఛానల్లో అయితే వస్తుంది సండే మార్నింగ్. సో అక్కడి నుంచి మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ సెలవు. బాయ్ చెప్పు. బాయ్.